చికెన్ ఫ్రైకి ముందు పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దానిలో కొన్ని లవంగాయ దాల్చిన చెక్క వేసుకొని అవి బాగా వేడయ్యాక మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా బాగా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అయితే చికెన్ అన్నమాట బాగా కడిగి క్లీన్గా పసుపు, ఉప్పు, కారం, పెరుగు వేసి వాటర్ లేకుండా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకున్న తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇది మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదైతే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో వేసేసుకున్నాం. చికెన్ ఇలా వేసేసుకుని వాటర్ లేకుండా డీప్ ఫ్రై చేశాక మసాలా వేసుకున్నాం, చికెన్ మసాలా. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఈ మసాలా బాగా ఈ ముక్కలకి పట్టించాక టమాటా పేస్ట్ అయితే మిక్సీలో వేసుకున్నా. నేను ఆ టమాటా పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేస్తాను. ఒక 4 టమాటాలను అయితే ముక్కలుగా కోసుకుని నేను మిక్సీలో ఇలా గ్రేవీ లాగా బాగా పట్టానమాట. ఇప్పుడు ఇది ఈ చికెన్లో వేసేస్తున్నా. ఇంతకు ముందు బాయిల్ అయిన కొద్దిగా చికెన్ వాటర్ దీంట్లో పోసేసుకుంటున్నా. అలాగే వాటర్ కూడా. రోస్ట్కి అయితే వాటర్ తక్కువ వేసుకున్నా పర్లేదు. నేను గ్రేవీగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ పోస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ ఇలా పైకి వచ్చాక ఒక 10 నిమిషాల ముందు దించుకునే ముందు కొత్తిమీర అయితే నేను వేస్తున్నాను. నాకు కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ కొత్తిమీర వేస్తున్నాను. మీరైతే లైట్గా వేసుకోండి. మన ఆసమ్ టేస్ట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీగా దీన్ని రైస్లో కానీ, పులావ్లో కానీ, చపాతీలో కానీ తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.